వెంకీ వంకాయ కూడా వేస్తారు కదా బెండకాయ పులుసు, చేపల పులుసులో. అప్పటి కాలం వంటలు కదా వెంకీ. ఈ రోజులేంటి అంతా మసాలా ఇంకన్నీ కలిపి కొట్టేయడమే. మన ఆడియన్స్ కోసం ఒకసారి చేసి పెడదాం. నెల్లూరు వారి చేపల పులుసు రెడీ. సూపర్ కుదిరింది. ఎలా ఉంది? బాగుందమ్మా. మీకు ఏది నచ్చింది అందులోని? బెండకాయ నచ్చిందా లేకపోతే మామిడికాయ నచ్చిందా? భలే ఉందమ్మా చేపల పులుసు. మీరు ఉన్నట్టు వచ్చిందా? బెండకాయలు, మామిడికాయలు, చేప సూపర్. మీ మమ్మీ గుర్తుకొచ్చిందా? ఇచ్చేస్తాను కదా, అలా కూర్చున్నా తీసుకెళ్ళి నెల్లూరు స్టైల్ చేపల పులుసుకి బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుందా వెంకీ? ఎస్, ఈ విధంగా ఉంటే చేపల పులుసులో ఎప్పుడు కూడా ఒక బెండకాయ ఇలా ఉంది కదా, ఒక బెండకాయ ఇలా ఉంటుంది కదా. సో దాన్ని ఈ చివర కట్ చేసి జస్ట్ దానిలో మధ్యలో కట్ చేస్తే చాలు. ఈ సైజులో ఉంటే, అంటే బెండకాయలు ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుంటాయి. ఆ సైజులో తినడానికి చూడటానికి కూడా నెల్లూరు చేపల పులుసులో బెండకాయ ఈ విధంగా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసుకి అయితే బెండకాయ చేస్తారు, లేదంటే మామిడికాయ. ఈరోజు మనం డిఫరెంట్గా ఏం చేద్దామంటే రెండు కలిపి చేద్దాం. దాని టేస్ట్ స్టైల్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం చింతపండు పులిపేస్తాం కాబట్టి బెండకాయ వేస్తే దాని టేస్ట్ ఆటోమేటిక్గా రెట్టింపు అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చేప పులుసు అంటేనే బెండకాయ డెఫినెట్లీ ఉంటే దాని టేస్ట్ ఇంకా మరి చెప్పట్లేదు. వెంకీ వంకాయ కూడా వేస్తారు కదా బెండకాయ పులుసు, చేపల పులుసులో. బెండకాయలతో పాటు అనేది వంకాయ కాకుండా వంకాయ ఓన్లీ ఫ్రాన్స్ కాటికి వేసుకుంటే బాగుంటుంది. ఈ చేపకైతే బెండకాయ మామిడికాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అప్పటి కాలం వంటలు కదా వెంకీ. మరి ఇంకా అప్పట్లో ఇంకా ఈ రోజులేంటి అంతా మసాలా ఇంకన్నీ కలిపి కొట్టేయడమే. కానీ ఆ రోజుల్లో ముసలోళ్ళు చేసే చేపల పులుసులు పాతకాలం పద్ధతి అయితే ఇంక మరీ అది డిఫరెంట్ ఉంటుంది. అది కూడా ఒకసారి పెడదాం, మన ఆడియన్స్ కోసం ఒకసారి చేసి పెడదాం.
ఉల్లిపాయలు టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం చిల్లీ పౌడర్. కారం వేసి కలిపిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని వేగించుకోవాలి. ఈ టైంలోనే మనం చింతపండు పులుపు వేసుకుంటే పచ్చివాసన పోయి చేపలకి బాగా పులుపు పడుతుంది. ఇలా గ్రేవీలో దగ్గరికి వస్తుంది. చింతపండు పులుపు వేసిన 2-3 నిమిషాల తర్వాత చేపల పులుసుకి తగినంత నీళ్ళు వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. ఇలా చేపల పులుసు మరుగుతున్నప్పుడు కర్రీ పెట్టుకున్న చేపల ముక్కల్ని వేసుకోవాలి పులుసులో. చేపలు వేసిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసు అంటేనే బెండకాయ మామిడికాయ కలిపి వేసుకుంటే సూపర్గా ఉంటుంది చేపల పులుసు. ఈ విధంగా మీరు కూడా చేపల పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మిస్ కాకండి. అబ్బబ్బా, చూస్తుంటుంటేనే నోరు ఊడిపోతుంది. ఈరోజు చేపల పులుసు గుమ్మగుమ్మలాడిపోతుంది. ఫైనల్గా ఉడికిపోయాక కొత్తిమీర ఇలా జల్లుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దించుకుంటే నెల్లూరు వారి చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసు, మామిడికాయ, బెండకాయ, మామిడికాయ. అదే మా గానైతే పుల్లగా ఉన్నది అని అంటది. సూపర్ కుదిరింది. ఎలాగుంది? బాగుందమ్మా. మీకు ఏది నచ్చింది అందులోని? బెండకాయ నచ్చిందా లేకపోతే మామిడికాయ నచ్చిందా? చేప ఫ్రై. చేపల ఫ్రై నచ్చిందా? నెల్లూరు పులుసు నచ్చలేదా? నచ్చింది అయితే
అప్పట్లో అమ్మమ్మ ఇలాగే ఉండేదా మామయ్య మీకు? అమ్మమ్మ వంటల్లో మీకు ఏ వంట ఇష్టం? చేప అంటే మంచి ఇష్టం. చేపలు అంటేనే ఇష్టమా? కర్రలపై మీద ఉండేవారే కళ్ళపై మన మీకా? గ్యాస్ పల్లి అప్పుడే అక్కడ మొత్తం మన ఫ్యామిలీ అందరికి అమ్మమ్మ ఉండేదా? అమ్మమ్మ వంటలో మీకు ఫేవరెట్ ఏంటి? చేపల కూర కాకుండా అది నెల్లూరు బెండకాయ సూపర్ సూపర్ ఉన్నదియా. భలే ఉందమ్మా చేపల పులుసు. మీరు ఉన్నట్టు వచ్చిందా? చాలా బాగా వచ్చింది. బెండకాయలు మామిడికాయలు చేప సూపరే. మీ మమ్మీకి గుర్తుకొచ్చిందా? చాలా బాగుంది. అబ్బా మామిడికాయ పులుపులే చాలా బాగుంది. బాగుంది, అసలు పులుపు లేదు, నీట్గా ఫ్లేవర్లు మూడు బాగున్నాయి. చేపలకి బెండకాయ మామిడికాయ మామిడికాయ చాలా బాగుంది.